ఇప్పుడు బాధపడుతుందని నేను బ్రతకంతా బాధపడాలా? నేను కోరుకున్న వాడిని చూసుకోకూడదా? అది కాదు ప్రియా, పెద్దవాళ్ళు మన మంచి గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మేం వాళ్ళ మాట వినలేదు, హాయిగా కాపురాలు చేసుకోవడం లేదు. వదినా, మనస్ఫూర్తిగా చెప్పు, మీరిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారా? అవునన్నయ్య, నీకు మీ ఆవిడ మీద ప్రేమ ఉంటే ఎప్పుడైనా గుప్పుడు మల్లెపూలు కొనిచ్చావా? మీ ఆయన ఒక్క సాయంత్రమైనా నిన్ను షికారుకు తీసుకెళ్లాడా? పెద్దవాళ్ల మాటలు వినడం అంటే ఇష్టాలను చంపుకుని ఇద్దరు రోజు ఒకే రకం చీరలు కట్టుకోవడమా? అందుకే నేనెవరి నీడలో బ్రతకదలుచుకోలేదు. నేను ఈ తరం అమ్మాయిని, నా జీవితం నేనే తీర్చిదిద్దుకుంటాను. నీదో జీవితం, దానికో ప్రేమ. ఇంకెక్కువ మాట్లాడావంటే నాలుగు చేస్తాను. నువ్వు కొట్టినా తిట్టినా పెట్రోల్ పోసి తగలేసినా సరే నేను విజయ్ని పెళ్లి చేసుకుంటాను. అది నీ భ్రమ. ఎవరొచ్చినా రాకపోయినా, ముహూర్తం ఉన్నా లేకపోయినా రేపు భార్గవతో నీ పెళ్లి జరుగుతుంది.